నమస్తే. ఉదయం పరగడుపున ఈ నీళ్లు తాగండి, థైరాయిడ్ పూర్తిగా మాయం. ఈ ఒక్క ఆకు తింటే జీవితాంతం థైరాయిడ్ రాదు. డాక్టర్లు చెప్పని రహస్యం బయటపడింది. ఇలాంటి వీడియోలు మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. లక్షల వ్యూస్, వేల షేర్లు, లక్షలాది మంది నమ్మకం. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిట్కాలు థైరాయిడ్ను పూర్తిగా నయం చేస్తాయా, లేక మన ఆరోగ్యంతో జరుగుతున్న అతిపెద్ద మోసమా? ఈ ప్రశ్నకు వైద్య నిపుణులు ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భారత్లో కోట్లాది మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ వీరిలో చాలా మంది ఒక ప్రమాదకరమైన తప్పు చేస్తున్నారు. అదేంటి అంటే, డాక్టర్ ఇచ్చిన మందులను ఆపివేసి సోషల్ మీడియాలో చూసిన ఇంటి చిట్కాలను నమ్మడం. 3 రోజుల్లో థైరాయిడ్ తగ్గింది, 1 నెలలో మందులు మానేశాను అంటూ చెప్పే వీడియోలను చూసి చాలామంది అదే మార్గంలో వెళుతున్నారు. కానీ ఇక్కడే వైద్యులు ఒక కీలక హెచ్చరిక చేస్తున్నారు. థైరాయిడ్ అనేది సాధారణ వ్యాధి కాదు. ఇది మన శరీరంలోని హార్మోన్ వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఒకసారి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటే కేవలం అల్లం, తులసి, మెంతులు లేదా ఏదైనా ఇంటి చిట్కాతో పూర్తిగా నయం చేయగలము అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక చిట్కాలు ఆరోగ్యానికి మేలు చేయడం కంటే మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి సోషల్ మీడియాలో కనిపించే వేలాది మంది నా థైరాయిడ్ తగ్గిపోయింది అని ఎందుకు చెబుతున్నారు? దీనికి వైద్యులు చెప్పే సమాధానం ఇంకా ఆసక్తికరంగా ఉంది. కొన్ని సందర్భాలలో సరైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ వల్ల థైరాయిడ్ లక్షణాలు తగ్గినట్లు కనిపించవచ్చు. కానీ దానిని పూర్తిగా నయమైంది అని భావించడం చాలా ప్రమాదకరమని వారు చెబుతున్నారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటి అంటే, కొందరు వైరల్ వీడియోలు చూసి వైద్యుల సలహా లేకుండానే థైరాయిడ్ మందులను ఆపేస్తున్నారు. దీనివల్ల గుండె సమస్యలు, తీవ్రమైన అలసట, బరువు పెరగడం, మానసిక సమస్యలు, కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో నిజం కాకపోవచ్చు. లక్షల వ్యూస్ వచ్చిన వీడియో కంటే ఒక డాక్టర్ ఇచ్చే సరైన సలహానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియాలో వచ్చే హెల్త్ చిట్కాలను నమ్మాలా, లేక వైద్యుల సలహానే ఫాలో అవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.